హలో, నా పేరు భరత్ కుమార్. ఈరోజు మనము తెలంగాణ గ్రూప్ వన్ పైన సుప్రీంకోర్టులో వచ్చిన ఆర్డర్స్ మీద, అలాగే మొత్తం కేసు గురించి, ఇంకా తర్వాత ఏం జరగబోతుంది, ఏం చేద్దాము, ఇంకా వాళ్ళని తప్పుదారిలో వచ్చిన వాళ్ళని ఎలా పట్టొచ్చు, మొత్తం కేసు గురించి అంతా ఒకసారి పూర్తిగా రివైండ్ చేద్దాం అన్నమాట. అయితే మనకి సుప్రీంకోర్టులో ఆర్డర్స్ వచ్చినాయి అనమాట. మొన్న 2వ తేదీ కదా. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో కలగ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారనమాట. అటువంటిప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ జడ్జిమెంట్ అనేది హైకోర్టు డివిజన్ బెంచ్ ఏమి ఇచ్చిందో అదే కరెక్ట్ అని అంటారు అనమాట. అందుకని నేను జడ్జిమెంట్ మళ్ళీ ఒకసారి చూడడం జరిగిందనమాట. అలా జడ్జిమెంట్లు అసలు ఏమన్నా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అనుకూలంగా ఏమన్నా ఉన్నాయా అని చూసిన అనమాట. దాదాపు ఒకటి కూడా లేవు. ఒకటి ఏంటి అంటే అది 3 రేషన్ అని అన్నారు కదా, అది ఒకటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అనుకూలంగా ఉందని కూడా అనుకోవచ్చు అనమాట. ఏంటంటే ఫస్ట్ టైం చేసారు, సెకండ్ టైం చేసారు, అది దాన్ని 3 రేషన్గా కాస్త ఒప్పుకోవచ్చు. అట్లా తర్వాత కూడా థర్డ్ టైం చేయడానికి కూడా 3 రేషన్ ఒప్పుకోవచ్చు అనమాట. కానీ వాళ్ళు ఇక్కడ ఈడ తప్పు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ కూడా తప్పు చేసింది అనమాట. ఏంటంటే ఆ విషయం ఎందుకు చెప్పలేదు అనేది తప్పు అవుతుంది అనమాట. అంతేకాకుండా థర్డ్ టైంకి వెళ్ళిన పేపర్స్ అనేవి చాలా ఉన్నాయి. 5,558 పేపర్స్ వెళ్ళినాయి అనమాట. మరి అటువంటిప్పుడు మార్క్స్ ఇంటరింగ్లో మాన్యువల్ ఇంటర్వ్యూషన్ అయిందనమాట. అటువంటిప్పుడు 5,558 మంది వేరు విద్యార్థుల మార్క్స్ అనేది పేర్లు చూసుకుంటా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా అనేది అదనమాట. అంటే అదొక పాయింట్న్నర అట్లా కరెక్ట్ ఉందనమాట. అంతే తప్పించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక్క పాయింట్ కూడా సరిగ్గా వాళ్ళకి అనుకూలంగా లేదు. దాదాపు చూస్తే 100 పాయింట్లు ఉన్నాయి అనుకుంటే అన్ని కూడా సెలెక్ట్ కాని విద్యార్థుల వైపే ఉన్నాయన్నమాట. మరి సుప్రీంకోర్టు ఎట్లా తీర్పు ఆర్డర్స్ ఇచ్చిరో అర్థం కావట్లేదు అనమాట. ఇక్కడ వేరు అంశాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే ముఖ్యంగా ఇట్లా తీర్పు సెలెక్ట్ కాని విద్యార్థులకు వ్యతిరేకంగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే తెలంగాణ విద్యార్థులు అనేసి రాలేదన్నమాట. అంటే తెలంగాణ అంటే బీసీ పాపులేషన్ అనేసి, పాలిటిక్స్ వాళ్ళ సపోర్ట్ లేదనేసి, మనీ లేని వాళ్ళు అనేసి, ఆ మీడియా సపోర్ట్ లేని వాళ్ళు అనేసి ఇన్ని రకాలుగా అర్థం అనమాట. అంటే మనము బీద వాళ్ళమని అర్థం అనమాట. మరి ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఫేమస్ బుక్ ఉంది కదా, రిపబ్లిక్ అనే బుక్ ఉంటుంది అనమాట. ఆ రిపబ్లిక్ అనే బుక్లో సోక్రటిస్ అనేది 5,000 సంవత్సరాల క్రితమే చెప్పాడు అనమాట. కరెక్ట్ జస్టిస్ అనేది బీద వాళ్ళకి ధనవంతులకు వేరుగా ఉంటుంది. ధనవంతులు ఏది కరెక్ట్గా అనుకుంటే అదే జస్టిస్ అనే అవుతుంది అనేసి 5,000 సంవత్సరాల పూర్వమే ఆ బుక్ రాసింది అనమాట. దాదాపు ఇప్పుడు మనందరికి ఒక అంచనా వచ్చిందనమాట. తర్వాత చూస్తే ఇది ఇది జడ్జిమెంట్లో అనేది హైకోర్టు డివిజన్ బెంచ్లో చాలా తప్పులు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇప్పుడు కౌన్సిల్ అంటే మనకి పిటిషనర్ తరఫున అట్లా అప్పీల్ చేసిన వాళ్ళు, అప్పీల్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్ట్ అయిన వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేశారనమాట. వాళ్ళ తరఫున ఉన్న వాళ్ళు ఎవరెవరు అని చెప్పనీకే ఒక 5-6 పేజీలు తీసుకున్నారనమాట. అంటే 120 అట్లా పేజెస్ ఉన్నాయి కదా, అందులోనే 5-6 పేజెస్ ఏ లాయర్ ఏ కేసులో ఎవరెవరికి రిప్రజెంటేషన్ చేస్తారు అనేసి 5-6 పేజీలు ఉన్నాయన్నమాట. మరి ఆడ జడ్జిమెంట్ ఏడ ఉందో తెలియదు. అట్లా ఉందా. ఇంకా తర్వాత సింగిల్ బెంచ్ జడ్జిమెంట్లో ఉన్న పాయింట్స్ అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్, అదే ప్రొసీజరల్ ఆబ్జెక్ట్స్ అనేసి ఆ పాయింట్ కూడా 5-6 పేజెస్ ఉన్నాయన్నమాట. అంటే దాదాపు 10 పేజెస్ అవే అయితే అనమాట. ఇంకోటి 54 పేజీ తర్వాత సంజయ్ సింగ్ పేరా నెంబర్ 54 అని ఉంటుంది. అది పేరా నెంబర్ 54 హైకోర్టు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్లో. ఆ తర్వాత అది ఇక్కడ సునీల్ కుమార్ వర్సెస్ బీపీఎస్సీ జడ్జిమెంట్ అనుకుంటా. జడ్జిమెంట్ అనేది 2 బెంచెస్ జడ్జిమెంట్ ఇస్తారు. 3 రోజులు అనేది అది సునీల్ కుమార్ కానీ లేకపోతే
సంజయ్ సింగ్ వర్సెస్ లోక్ అని పేరా అనమాట. అయితే పేరా ఏమవుతుందంటే అది వరుస 3 సార్లు ఆ పేరాని రిపీట్ చేసిరనమాట. పేరా నెంబర్ 54 కాంచెలు చూడండి, అది వరుసగా రిపీట్ అవుతాయి అనమాట. అది కనీసం ఆ పేరా అనేది 3 పేజీలు అట్లా తీసుకుందనమాట. ఏంటంటే మోటివేషన్ అనేది ఒక్కొక్క సందర్భాలు ఒక్కొక్క రకంగా చూస్తుంది. అలా ఎట్లా ఉందంటే సివిల్స్ రాస్తే కొందరు ఆప్షనల్ సబ్జెక్ట్ కింద వేరు సబ్జెక్ట్ తీసుకుంటారు. అప్పుడు స్కేలింగ్ చేయాల్సి వస్తుంది. అట్లా ఉందన్నమాట. అట్లా కాకుండా ఇంకా వేరు సందర్భాలు వస్తాయి అని చెప్పారు అనమాట. ఈ సంజయ్ సింగ్ అనమాట 3 బెంచ్ జడ్జిమెంట్. అప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు మనకి పేపర్ 5 అని ఉంది కదా, అందులో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేసి అందులో ఏంటంటే వేరు క్వశ్చన్స్, అంటే ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ అన్ని పేపర్స్ ఉన్నాయి, అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్నిట్లలో క్వశ్చన్స్ కి ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. అలాంటప్పుడు ఆప్షన్ క్వశ్చన్స్ కూడా మోటరేషన్ చేసే పద్ధతి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేసి సంజయ్ సింగ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చెప్పారనమాట. అవన్నీ కూడా ఒక పేరాలు వస్తాయి అనమాట. ఆ జడ్జిమెంట్ లోనే వస్తాయి. ఆ జడ్జిమెంట్ లో ఉన్న పేరాని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే మోటరేషన్ ఎట్లయినా చేయవచ్చు అనగా వస్తాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంది, సెలెక్ట్ కాని విద్యార్థుల పాయింట్ అనేది ఆ మోటరేషన్ అనే పద్ధతి అనేది ఎందుకు చెప్పలేదు అనేది ఒక పాయింట్ అనమాట. అంతే తప్పించి మేము తర్వాత చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఏదైనా కూడా నోటిఫికేషన్లో ఉండాలన్నమాట. నోటిఫికేషన్లో ఉన్నట్టే అనమాట. ఎందుకంటే ఫిలిమ్స్లో ఎట్లా చేస్తామని అన్నారంటే ఒకవేళ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ పెడితే నార్మలైజేషన్ ఫార్ములాతో చేస్తామని అన్నారనమాట. అట్లాంటప్పుడు మెయిన్స్ కూడా పూర్తి ప్రాసెస్ ఇచ్చినట్టే అనమాట. పూర్తి ప్రాసెస్లో డిజిటల్ కానీ లేకపోతే కన్వెన్షనల్ కానీ అని అన్నారు. కన్వెన్షనల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటిదంటే సింగిల్ టైం చేయడమే కన్వెన్షనల్ ఎవాల్యుయేషన్ అనమాట. మరి మోటరేషన్ కూడా అక్కర్లేదు అనమాట. కన్వెన్షనల్ అంటే సింగిల్ టైం చేయడమే అనమాట. టైం తీసుకొని 3 సార్లు కాకుండా టైం తీసుకొని 3 నెలలు చేస్తే అయిపోయేది అనమాట. స్లోగా చేసినా సరిపోయేది అనమాట. ఆ తర్వాత ఇవన్నీ ప్రొసీజర్ ల్యాబ్ చేస్తే ఇంకా తర్వాత స్టూడెంట్స్ పైన ఇది ఎవాల్యుయేషన్ అని ఉందన్నమాట. అది ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మిస్టేక్స్ అని ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరు గమనించింది ఏంటంటే మొత్తం 563 పోస్టులు కదా, 562 పోస్టులు నింపారనమాట. ఇక్కడ సెలెక్ట్ కాని విద్యార్థులు కూడా కొన్ని తప్పులు చేస్తారు అనమాట. ఏంటంటే తర్వాత చెప్తుంటా, కానీ ఇప్పుడు మామూలుగా కూడా మీరు కూడా రూల్స్ ప్రకారం వెళ్ళాలి ఎప్పుడైనా. ఇప్పుడు రివాల్యుయేషన్ ఛాన్స్ లేదు, అదో అడగడం వల్ల కొన్ని తప్పులు జరిగాయి అనమాట. అంటే మనం ఒక్క తప్పు కూడా చేయకుండా ఉంటేనే అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే కాకుండా ఇక్కడ ఉమెన్స్ కి పోస్టులు అనేవి రిజర్వేషన్ వాళ్ళకు ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఓపెన్ లో ఒక 20 అట్లా ఉన్నట్టు నేను అంటున్నాను. అప్పుడు అందులో కనీసం 20లో కూడా ఎన్ని వస్తే ఉమెన్స్ అనేది చెప్పాలన్నమాట. చెప్పకపోవడం అంటే అప్పుడు దాదాపు ప్రతి కేటగిరీ చొప్పున అట్లా తీసుకుంటే ఉమెన్ పోస్ట్ అనేది చెప్పకపోవడం అనేది ఆడ రిజర్వేషన్ తప్పించారనమాట. దానివల్ల కూడా ఆ అవినీతికి ఆ అవకతవకలకి ఆస్కారం ఏర్పడింది అనమాట. ఎట్లా అంటే సెంటర్ నెంబర్ 19లో 71 మంది 71 మంది వచ్చారు కదా, మిగిలిన 26 సెంటర్లో 139 మంది వచ్చారు అనేసి మీరు ఫిలిమ్స్లో చెప్పారనమాట. మరి నా అంచనా ప్రకారం చూస్తే దాదాపు 125+ అట్లనే వచ్చిన ఉంటారు. ఏంటంటే మహిళలు తక్కువ పోస్టులు ఇచ్చినట్టే నాకు అనిపిస్తుంది అనమాట. 125 మంది అట్లా వచ్చారు అనమాట. అంటే ఒక 2 సెంటర్ల నుండే 50% దాటి వస్తురు అనమాట. మరి అది అసంభవం అనమాట. ఎందుకంటే ఆ సెంటర్లో 25% మహిళలు ఉన్నారు, ఇంకా 75 మంది వేరు సెంటర్లో ఉన్నారనే అర్థం అనమాట. మరి ఆడ మీరు ఏంటంటే అబ్బాయిలు మనకి పోస్టులు వస్తే ఎక్కువ వస్తున్నాయి కదా అనేసి వాళ్ళ స్వార్థానికి ఆలోచించారు అనమాట. ఇది యాక్చువల్లీ ఆఫీసర్స్ బాధ్యత అవుతుంది, కానీ మీరు కూడా ప్రతిసారి యాక్టివ్గా ఉండేసి ఎట్లా ఇస్తారని అడగాలన్నమాట. మరి మీరు కూడా మీకు ఆడ మహిళలకు అన్యాయం తెలుస్తుందని అనిపించినప్పుడు వెంటనే అలా చెప్పేసి మీరు కోర్టుకు వెళ్ళండి అని కూడా చెప్పాలన్నమాట. అంతే తప్పించి అరే మనకి అబ్బాయిలకే పోస్టులు ఎక్కువ వస్తున్నాయి కదా, ఎందుకు వచ్చిన గొడవ అని అనుకుంటే ఒక అవినీతితోనూ ఒక
మనమే ఆస్కారం కల్పిస్తున్నాం అన్నమాట. అంటే మనకి తెలిసింది తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో వెంట వెంటనే చెప్తే మిగిలిన వాళ్ళు అలర్ట్ అయ్యి సవాల్ చేస్తారనమాట. ఆ తర్వాత ఇప్పుడు వేరు వేరు ఉన్నాయి అవి. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫస్ట్ అఫిడవిట్ ఇచ్చినట్టు ఉంది, కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకా వేరే సపరేట్ అఫిడవిట్ ఇచ్చినట్టు అనమాట. ఆడ కూడా తప్పు చేసారు అనమాట. ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ ఫస్ట్ టైమే చెప్పాలన్నమాట, కానీ వీళ్ళు సెకండ్ టైం కూడా చెప్పినట్టు ఉన్నట్టు. సెకండ్ టైం కూడా ఛాన్స్ ఇచ్చారు అనమాట. అంటే ఇప్పుడు నేను వేరు వేరు ప్యాంట్ ఇప్పుడు మహిళలకి పోస్టులు చెప్పకపోవడం వల్ల అన్యాయం జరుగుతుందని అన్నాను కదా. అది నేను ఒక గ్రూప్లో చెప్పిన అనమాట. చెప్తే కొత్త ప్యాంట్స్ ఇప్పుడు అప్లై చేయరని అన్నారు అనమాట. కానీ అవకతవకలకి జారి కానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా తర్వాత చెప్తాను అనమాట. అది కూడా మహిళలకి పోస్టులు పోవడం వల్ల కూడా అవినీతికి ఆస్కారం ఏర్పడింది అనమాట. ఎట్లా అంటే కొంతమంది మహిళల్ని టాప్ ర్యాంక్లో చూపెట్టారు. వాళ్ళు టాప్ ర్యాంక్లో చూపిస్తే వాళ్ళు స్లైడింగ్ అంటారు కదా, స్లైడింగ్ అంటే ఎంసెట్లో టాప్ ర్యాంకర్స్ వస్తారు. వాళ్ళకి ఐఐటి నీట్లో వస్తాయి అనమాట టాప్ ర్యాంక్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఐఐటికి వెళ్ళిపోతారు. ఎంసెట్లో జాయిన్ అవుతారు కాలేజీ, కానీ మళ్ళీ కాలేజీలో సీట్ వేసి పెట్టేసి ఐఐటి నీట్కి వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు ఏం జరుగుతాయి, ఈ కాలేజీ వాళ్ళ సీట్ని అమ్మేసుకుంటారు అనమాట. మరి ఇక్కడ కూడా అట్లా జరిగినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఉమెన్స్ పోస్ట్ చెప్పకపోతే ఉమెన్స్కి ఏదో జరిగింది అంటే అవకతవకలు జరిగేసి వాళ్ళకి టాప్ ర్యాంక్లో పంపించేసి ఆ టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ తీసుకోకుండా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ తీసుకున్నట్టు అనమాట. ఆ తర్వాత ఇక్కడ బైషాకి భట్టాచార్య చటర్జీ అనే జడ్జిమెంట్ అనేది చాలాసార్లు రిపీట్ అయిందనమాట. సంజయ్ సింగ్ తర్వాత ఇదే జడ్జిమెంటే రిపీట్ అయిందనమాట. దాని ప్రకారం వెస్ట్ బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగినాయి అనమాట. అందులో జరిగినాయి, దాని ప్రకారం చేసిరు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకా కేసు అయిపోయిందా ఉన్నదా అని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనకు తెలుసు. దాదాపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ లేదు. ఇప్పుడు తీసుకోవాల్సింది సెలెక్ట్ కాని విద్యార్థులు సిఐగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే క్రిమినల్ కేసెస్ పెట్టండి. ఏంటంటే తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ 1997 యాక్ట్ అని ఒకటి ఉందన్నమాట. అది ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్ఫేర్ మీన్స్ అని ఉందన్నమాట. అందులో ఆఫీసర్స్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ కేసు పెట్టే అవకాశం ఉందా అని నేను చూసినాను అనమాట. కానీ కేసు వాళ్ళే కాదు, విద్యార్థులైనా క్యాండిడేట్స్ అయినా పెట్టవచ్చు కేసులు అనమాట. మరి ఏంటంటే కేసు పెట్టవచ్చు, అట్లనే సాధారణ జిన్నాలు కూడా కేసు పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆధారాలు అనేవి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అనేది సెలెక్ట్ కాని విద్యార్థులకు వచ్చింది. అక్కడ ఏమి చెప్పారంటే ఇక్కడ అవకతవకలు జరిగినాయి అనేసి సింగిల్ బెంచ్లో తీర్పు వచ్చింది. ఆయన జడ్జి కూడా సామాన్యం కాదనమాట. ఎందుకంటే ఆయన కూడా 10 years అట్లా స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి అడ్వకేట్గా పనిచేసి ఆ తర్వాత మంచిగా పనిచేస్తేనే జడ్జికి వచ్చిందనమాట. ఆయన అవకతవకలు జరిగిందనేసి దాదాపు నిర్ధారించారు అనమాట. ఒకసారి ఒక జడ్జి నిర్ధారిస్తే దాదాపు జరిగినట్టే అని అర్థం అనమాట. దాన్ని బేస్ చేసుకునేసి సెలెక్ట్ కాని విద్యార్థులలో ఉన్న ఎస్ఐసిఐ వాళ్ళు వాళ్ళ పోలీస్ స్టేషన్స్కి వాళ్ళే హెడ్ అనమాట. వాళ్ళు కేసు సొంతంగా కూడా తయారు ఫైల్ చేయొచ్చు అనమాట. అలాగే సెలెక్ట్ కాని విద్యార్థులంతా గ్రూప్స్గా వెళ్ళేసి మీ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయండి అనమాట. ఎందుకంటే ఎవరైనా అది తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్ఫేర్ మీన్స్ 1997 అని యాక్ట్ ఉందన్న. యాక్ట్ ప్రకారము ఎవరైనా ఆధారాలు ఉంటే కేసు నమోదు చేయొచ్చని ఉందన్నమాట. మరి ఆధారాలు అంటే సింగిల్ బెంచ్ ఆధారాలు లేకుండా ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయలేదు అనమాట. అంటే దాదాపు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అర్థం అనమాట. అటువంటిప్పుడు కేసు పెట్టడం సమంజసం అనమాట. కేసు పెట్టాయని, ఎందుకంటే ఈ కేసు ఇంకా తెలియదు. ఇప్పటివరకు దాదాపు 25 మంది వేరే జాబ్కి వెళ్ళారు అనమాట. దాదాపు సివిల్స్కే 25 మంది అట్లా వెళ్ళారు అనమాట. మరి మీరు
చెప్తున్నాను. గ్రూప్ 2లో కొంతమంది జాయిన్ అయినారు, ఇంకొంతమంది సెంట్రల్ గవర్నమెంట్లో మంచి జాబ్స్ ఉంటే రాలేదని అన్నారు అనమాట. అట్లా కూడా ఇంకో 25 మంది అంటే 50 మందికి దాదాపు బయటనే ఉన్నారనుకుంటే 510 పోస్టులు అట్లా నింపిరని అర్థం అనమాట. మరి అటువంటిప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంకా ఫైట్ చేస్తే ఇంకొంతమంది ఈ జాబ్లో ఉండరనమాట, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళంతా కూడా అవినీతి పరులని మనం భావించవచ్చు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే వెబ్ నోట్స్ అనేసి రిలీజ్ చేసినాము మేము, అది ఇది అని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. వాటికి ఎటువంటి చట్టబద్ధత స్టాటస్ అనేది రాదనమాట. నోటిఫికేషన్ ఉన్న పేరు అనేది వెబ్ నోట్స్ ఉండే అనమాట. ఎందుకంటే వెబ్ నోట్స్ రిలీజ్ చేసినప్పుడు కమిషన్ మెంబర్స్ అనేది మీటింగ్ జరగాలి. ఆ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు చెప్తేనే సెక్రటరీ వెబ్ నోట్స్ రిలీజ్ చేయాలి. ఆ వెబ్ నోట్స్ రిలీజ్ చేయడమే కాదు, అది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గెజెట్ అనేది ఉంటుంది అనమాట. రాజపత్రం అని ఉంటుంది. అందులో కూడా వెబ్ నోట్స్ ప్రింట్ చేస్తేనే అది నోటిఫికేషన్ కి యాడ్ అయినట్టు అనమాట. అప్పటి వరకు కూడా ఆ వెబ్ నోట్ లో చెప్పినా కానీ కుదరదు అనమాట. ఎందుకంటే ఏదైనా కూడా రాజపత్రంలో ప్రింట్ అయితేనే వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. అంతే తప్పించి వాళ్ళ చెవుల్లో చెప్తాం వీళ్ళ చెవుల్లో చెప్తాం అంటే కుదరదు అనమాట. ఎందుకంటే వెబ్ నోట్స్ అనేవి అంతే అనమాట. వాటికి ఎటువంటి ప్రభావం ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అసలు ముందే అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ప్రతి విషయం తెలియాలన్నమాట. ఫిలిమ్స్ రాసిన వాళ్ళకైనా కూడా దాదాపు ఎట్లా జరుగుతుందనే తెలియాలన్నమాట. రాజపత్రం అని ఉన్నది, గెజెట్ ఉన్నది, అందుకే అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు సింగిల్ బెంచ్ చెప్పిన దాని ప్రకారం ఇది క్రిమినల్ కేసెస్ కూడా పెట్టే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఆయన ఆధారాలు లేకుండా ప్రాబిలిటీ దాటేసింది అనమాట. ఏంటంటే ఇప్పుడు త్రాస్ అనేవి ఉంటాయి కదా, త్రాస్లో సెలెక్ట్ కాని విద్యార్థులకి దాదాపు అన్ని పాయింట్స్ వస్తున్నాయి అన్నప్పుడు క్రిమినల్ కేసు పెట్టవచ్చు అనమాట. సుప్రీంకోర్టు పట్టించుకోవాల్సిన ఆర్డర్ అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళు తప్పుడుగా చేసిరన్నమాట. తప్పుడు ఆర్డర్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు అది సివిల్ కేసు అవుతుంది, క్రిమినల్ కేసెస్ అవుతుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఆధారాలతో క్రిమినల్ కేసెస్ పెట్టవచ్చు అనమాట. అట్లే సెలెక్ట్ కాని విద్యార్థులంతా కూడా వాళ్ళు మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయ్యండి. వాడు తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే హైకోర్టుకి వెళ్ళేసి మళ్ళీ కేసు నమోదు చేపేయండి. ఆ తర్వాత వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ గ్రూప్ 1 వాళ్ళు 2 years అట్లా ప్రొబాషన్లో ఉంటారనమాట. తర్వాత ఆ ప్రొబాషన్లో ఏమైనా మిస్టేక్స్ లాంటివి అంటే వీళ్ళు ఎట్లయినా గ్రూప్ 4 కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎక్కడైనా దొరికిపోతారు అనమాట. మరి సిన్సియర్గా ఉంటే దొరికిపోతారు అనమాట. మరి పై అధికారులు పట్టించుకునే అవకాశం లేదు. కానీ సాధారణ జనాలు సెలెక్ట్ కాని విద్యార్థులు వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారో పట్టించుకోండి అనమాట. ఎందుకంటే తప్పులు చేస్తారు, ఏదో బిజీ ఉన్నట్టు చేస్తారు అనమాట. అది తప్పులు చేస్తే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ చేపించి ఆ డిపార్ట్మెంట్ని అడగండి, అతనికి పని చేయడం రావట్లేదు, అట్లాంటప్పుడు రెగ్యులర్ చేయాల్సిన అవసరం లేదని కూడా కంప్లైంట్ చేయండి. ఆ తర్వాత మామూలు అయితే ఇప్పుడు ఎక్కువ శాతం జరగబోయేది ఏంటంటే రివ్యూ పిటిషన్ వేస్తారు అనమాట. మరి కొంతమంది క్యూరేటివ్ అని అంటారు అనమాట. క్యూరేటివ్ రివ్యూ ఇది జడ్జిమెంట్ కాదనమాట. ఇది ఆయనలో ఆర్డర్స్ ఇచ్చారనమాట. ఆర్డర్స్ ఇవ్వడం అంటే అసలు అట్లా తప్పు ప్రాసెస్ జరిగిందనమాట సుప్రీంకోర్టులో. ఇందుకు మెయిన్ కారణం ఏంటంటే మన తెలంగాణ వాళ్ళు బీసీ వాళ్ళు అనేసి అసలు ఏం జరుగుతాయంటే ఆ రోజు 2వ తేదీ పిటిషన్ వెళ్ళింది కదా. అయితే సుప్రీంకోర్టులో దాదాపు 16-17 కోర్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇద్దరు చొప్పున కొన్ని కోర్టుల ముగ్గురు చొప్పున కూర్చుంటారు అనమాట. అంటే 16-17 ఉన్నాయన్నమాట. అయితే ఇవి రెండు కాకుండా రిజిస్ట్రీ ఆఫీస్ ఉంటుంది కదా, అవి కూడా కోర్ట్స్గా భావిస్తారు అనమాట. అట్లాంటి సుప్రీంకోర్టులో 2 ఉన్నాయన్నమాట. అయితే వాళ్ళకు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరైనా కేసు ఇస్తే వాళ్ళు ఆలోచించకుండా ఎఫ్ఐఆర్ చేస్తారనమాట. అంటే అది అక్కడికి అయిపోతాయి అనమాట. మనం కూడా సుప్రీంకోర్టు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేసి కేసు ఫైల్ చేసిన అనమాట. అంటే తీసుకున్నారు వాళ్ళు. రిజిస్ట్రీ ఆఫీస్లో పనిచేస్తున్న ఆఫీసర్ అనేది జడ్జి కూడా ఆన్ రేంజ్ కూడా హైకోర్టు జడ్జి రేంజ్లో ఉంటాయి అనమాట. మెయిన్గా తీసుకున్న వాళ్ళు ఫైల్ చెక్ చేసేసి
వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ లాగా ఫైల్ని చెక్ చేయడం కాదనమాట. అందులో పాయింట్ ఉందా లేదా అనేసి చూసి వాళ్ళు కేసు నమోదు చేస్తారనమాట. లేనప్పుడు అప్పుడే ఇంటికి పంపిస్తారనమాట. అంతే తప్పితే హైకోర్టు జడ్జి అతను రిజిస్టర్ ఆఫీస్లో ఎందుకు కూర్చున్నారనమాట. అంటే అసలు సుప్రీంకోర్టు వెబ్సైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో చూడండి కోర్ట్స్ అనేది ఉంటే సుప్రీంకోర్టు కాకుండా రిజిస్ట్రీ కూడా 2 కోర్ట్స్ అని మెన్షన్ చేస్తాయన్నమాట. యాప్లో క్లియర్గా ఉందన్నమాట. అంటే అక్కడ దాదాపు మనది అడ్మిషన్ అయిందనమాట. అడ్మిషన్ అయిన తర్వాత 2వ తేదీ వచ్చినాక ఎందులో వచ్చిందంటే మెన్షన్ మెమో కింద అని వచ్చిందనమాట. మెన్షన్ మెమో అంటే మామూలుగా అయితే కేసెస్ అనేది వస్తాయి అనమాట. వాటికి డీటెయిల్గా అయినానికి వేరే డేట్ ఇవ్వడానికి ఆ రోజు చెప్తారనమాట. కానీ మన దగ్గర మనకు కావాలనేసి చాలా కుట్రలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ బీసీ అనేసి వాళ్ళ ఆంధ్ర ఫార్వర్డ్ మీడియా సపోర్టు మనీ పాలిటిక్స్ అన్నీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు ఉండేసరికి ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుంది. మరి ఆ రోజు అట్లా కుట్టడం కూడా తప్పుడు పద్ధతి అనమాట. అంటే కోర్టు ప్రాసెస్ని కూడా వాళ్ళు అబ్యూజ్ చేసిరనమాట. అంటే మనం కాంటెంప్ట్ కేసు కూడా సుప్రీం హైకో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఆఫీస్ మీద పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే ప్రాసెస్ ఫాలో కావలేదు. ఎందుకంటే అడ్మిషన్ అయిందనేది రిజిస్టర్ ఆఫీస్ తెలుస్తుంది. అంతే తప్పించి మెన్షన్ మెమోలో డేట్ ఇవ్వడమే జరుగుతుంది అనమాట. అప్పటిదప్పుడు కుదరదు. ఎందుకంటే నేను అంతకుముందు వేరు కేసెస్ ఎట్లా జరుగుతున్నాయో చూసినాను. దాదాపు ప్రతి కేసుకి 2 వీక్స్కి 4 వీక్స్కి తర్వాత చూద్దాము అట్లా అని పోస్ట్పోన్ చేస్తారు అనమాట. కొన్నేమో పాస్ ఓవర్ చేస్తారు. పాస్ ఓవర్ అంటే తర్వాత లంచ్ తర్వాత అట్లా ఇందామని అంటున్నారు అనమాట. మరి అటువంటిప్పుడు మనం ఒక్కో కేసుకి వాళ్ళు ఏం చేసారంటే ఇవి హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులు కలవ చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు అనమాట. అంటే మనకి ఈ ప్రాసెస్ తెలియకపోవడం వల్ల అన్యాయం చేస్తున్నారు అనమాట. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల కూడా అన్యాయం చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు సుప్రీంకోర్టులో మనము రివ్యూ క్యూరేటివ్ పిటిషన్ కాకుండా సుప్రీంకోర్టు రిజిస్టర్ ఆఫీస్ మీద కాంట్రాక్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఏంటంటే మనం అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. అట్లా సుప్రీంకోర్టు రూల్స్లో కూడా ఉంటాయి అనమాట. ఏంటంటే వాళ్ళు ప్రాసెస్ని అభివృద్ధి చేస్తారు అనమాట. జడ్జెస్ ప్రాసెస్ అభివృద్ధి చేస్తే రిజిస్టర్ ఆఫీస్ బాధ్యత వహించాల్సి వస్తుంది అనమాట. మరి అప్పుడు చీఫ్ జస్టిస్ అడుగుతాడు, ఎందుకు మీరు అడ్మిషన్ చేసిన తర్వాత మీద డెసిషన్ అనేది వాళ్ళు కూడా అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ అనేది కూడా హైకోర్టు జడ్జెస్ మీ రేంజ్ అంటే రిజిస్టర్ ఆఫీస్ మీద కూడా పెత్తనం కుదరదు అనమాట. రిజిస్టర్ ఆఫీస్ మీద పెత్తనం అనేది కూడా జడ్జెస్గా ఉంటుంది. అంతే తప్పించి రిజిస్టర్ చేయాల్సిన పనిని కోర్ట్ నెంబర్ 2లో ఉన్న జడ్జెస్ చేయడం కుదరదు అనమాట. అంటే అడ్మిషన్ అనేది ఇప్పుడు నేను చెప్తాను మన దాంట్లో తెలంగాణ హైకోర్టులో ఉన్నాయి కదా, పర్పస్ ఆఫ్ కేసు అని వస్తుంది అనమాట. ప్రతిరోజు వస్తే ఏంటంటే అది అడ్మిషన్ అంటే మనము సెలెక్ట్ కాని విద్యార్థులు అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అప్పీల్ చేసుకున్నాం. అది అడ్మిషన్ అనేది తర్వాత డేట్ ఇచ్చిన తర్వాత మన పేరెంట్స్ అడ్మిషన్ స్టేజ్లో కొన్నిసార్లు వాదనలు జరుగుతాయి అనమాట. అంటే 5-6 సార్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అవంతా కూడా ప్రాసెస్ అడ్మిషన్ స్టేజ్లో జరుగుతుంది. అంటే అవకతవకలు జరిగినాయి, ఎవాల్యుయేషన్లో మిస్టేక్ జరిగినాయి, ప్రొసీడర్లో మిస్టేక్ జరిగినామని ఆర్గ్యుమెంట్స్లో 5-6 ఆర్గ్యుమెంట్లో చేస్తామన్నమాట. అది అడ్మిషన్ స్టేజ్ అనమాట. కొన్ని వేరు స్టేజెస్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఆర్డర్స్ అని, లేకపోతే కొన్నిసార్లు డైలీ లిస్టింగ్ అని, కొన్నిసార్లు క్లారిఫికేషన్ అనేసి అవి తర్వాత ఉంటాయి. నేను పూర్తిగా తెలియదు, రాసుకున్న తర్వాత చెప్తాను అనమాట. అయితే ఇట్లా అనమాట. అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రాసెస్ అభివృద్ధి చేసిరన్నమాట. సుప్రీంకోర్టు జడ్జెస్ చేసిరు. వాళ్ళు ఏమి చేయలేరనమాట. ఎందుకంటే మనం ఉన్న రూల్సే చెప్తున్నాం అనమాట. సుప్రీంకోర్టు జడ్జెస్ అనేది ఏమి దేవుళ్ళు కాదు. వాళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే పనిచేయాలి. మనం వాళ్ళు తప్పులు చేసినా ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీస్ తప్పులు చేసి అడుగుతున్నారు జనాలు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్, చీఫ్ మినిస్టర్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు తప్పు చేసినా అడుగుతున్నారు. మరి జడ్జెస్ అనేది కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక పార్టే కదా. వాళ్ళు తప్పులు చేసి అడగొద్దు అని అంటే వాళ్ళు ఏమి దేవుళ్ళు కాదు. వాళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే చేస్తున్నారు అనమాట. వాళ్ళని కూడా అడగడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు నేను
ఏంటంటే ఒక అవినీతి ఒక స్టెప్ను మనం ఇష్టపెడితే ఇంకో స్టెప్లో అవినీతి జరుగుతుంది అనమాట. అందుకే ఇక్కడ ఎన్ని రకాలుగా అవినీతికి ఆస్కారం ఏర్పడిందనే చూడాలన్నమాట. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 371 అని ఉందన్నమాట. 1969లో ఫస్ట్ టైం తెలంగాణ మూవ్మెంట్ జరుగుతుంది అనమాట. మరి 1975లో ఇది ఆర్టికల్ 371 అనేసి మన తెలంగాణ వాళ్ళకి జాబ్స్ రావాలనేసి ఆర్టికల్ 371 చేస్తారనమాట. మరి దాని ప్రకారము ఈ మధ్యన తెలంగాణ ఏర్పాటైన తర్వాత అసలు ఆ ఆర్టికల్ 371 అవసరం లేదు. కానీ దాని కింద ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అనేవి 2018లో వచ్చినాయి అనమాట. ఆ ఆర్డర్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్లో ఏం లేదనమాట. ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక 3 నెలలు లేకపోతే 6 నెలలు అట్లా ఇచ్చారనమాట. ఆ టైంలో నాన్ లోకల్ స్టాటస్ రూల్స్ ఆర్డర్స్ ఇవ్వండి అనేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉందన్నమాట. గవర్నమెంట్ ఆ టైంలో ఇస్తారనమాట. అది జూన్ నెంబర్ 124 అనమాట. జూన్ నెంబర్ 124 కింద ఏమి ఇస్తారంటే వీళ్ళు డిగ్రీ చివరి 4 ఇయర్స్ తెలంగాణలో చదివితే వాళ్ళు తెలంగాణకే లోకలు, లేకపోతే ఆ పోస్టుని బట్టి అక్కడ లోకల్ ఏరియా అయితే అని ఇచ్చారనమాట. మరి అటువంటిప్పుడు చాలామంది వచ్చేసి 1950 కాంచెలు వచ్చేసి బయట వాళ్ళు వచ్చేసి మన హైదరాబాద్లో తెలంగాణలో ఉంటారు అనమాట. మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తాతలు ముత్తాతలు చదివినాయి 1950 కాంచెలు అంటే వాళ్ళ తాతల కాంచెలే ఉన్నారు అనమాట. మరి డిగ్రీ చదవడం పెద్ద విషయం కాదనమాట. కనీసం ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకన్నా పెట్టాలి, లేకపోతే కనీసం ఫస్ట్ క్లాస్ నుండి 10th వరకన్నా పెట్టాలన్నమాట. ఇట్లా లోకల్ ఆర్డర్స్ అనేవి ఆర్టికల్ 371 పూర్తికి వ్యతిరేకంగా ఇచ్చారనమాట. జూన్ నెంబర్ 124 అనేది. ఇది కూడా తర్వాత సవాల్ చేయండి. ఆ తర్వాత ఆర్టికల్ 14 అనేది ఉంది. ఆర్టికల్ 14 అనేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి విద్యార్థులకి క్యాండిడేట్స్కి అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకవైపు, అలాగే సెలెక్ట్ కాని విద్యార్థులు ఒకవైపు ఉంటారు అనమాట. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ కథలు చెప్తే ఆ కథలు నమ్మడమే జరుగుతుంది. మరి ఇక్కడ మనం దాదాపు అన్ని మిస్టేక్ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమైజేషన్ చేయలేదంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు. తర్వాత 2 హాల్ టికెట్ ఇచ్చిరా, అసలు ప్రింట్ హాల్ టికెట్ కన్నా కనీసం బయట పెట్టండి అంటే అవి ఎందుకు అని, లేకపోతే మెయిన్ హాల్ టికెట్స్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. మరి మెయిన్ హాల్ టికెట్స్లో ఉంటే అవి అందరికి తెలియాలి కదా. అట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నిటికీ ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 14 వాల్యుయేషన్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కూడా విద్యార్థుల కంటే క్యాండిడేట్ కంటే ఏంటంటే ప్రత్యేకమైన అధికారం ఉండేదన్నమాట. వాళ్ళు కూడా సెలెక్ట్ కాని విద్యార్థులతోనే సమానం అనమాట. అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అప్లై అవుతుంది అనమాట ఆర్టికల్ 14. అలాగే ఆర్టికల్ 15 ఉంది అనమాట. అది ఏంటంటే ఆర్టికల్ 15 మనకి మెయిన్గా అన్యాయం జరిగింది ఏంటంటే తెలంగాణ వాళ్ళే అనేసి అన్యాయం చేస్తారు అనమాట. తెలంగాణ వాళ్ళు బీసీలు ఎక్కువ ఉన్నారు అనమాట. బీసీ పాపులేషన్ అనేసి అంటే బీసీలు అనేసి అన్యాయం చేసారు అనమాట. ఆర్టికల్ 15 అనమాట. తెలంగాణ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ప్లేస్ ఆఫ్ బెర్త్ అనమాట. అలాగే ఆంధ్ర వాళ్ళ దాంట్లో ఫార్వర్డ్ క్యాస్ట్ ఎక్కువ అనమాట. అంటే దాదాపు 40% ఆంధ్రాలో ఉన్నారు. మన హైదరాబాద్లో చాలా మంది కూడా వాళ్ళు వచ్చింటారు అనమాట. మరి వాళ్ళ ఫేవర్ చేయడానికి చేసారు అనమాట. ఎట్లా అంటే ఆర్టికల్ 371కి వ్యతిరేకంగా జూన్ నెంబర్ 124 తెచ్చారు. ఏంటంటే జూన్ నెంబర్ 124 అనేది ఆర్టికల్ 371కి వ్యతిరేకం అసలు. అంటే ఇప్పుడున్న గవర్నమెంటే కాకుండా ఇంతకుముందు గవర్నమెంట్ కూడా మన విద్యార్థులకు అన్యాయం చేస్తుంది అనమాట. ప్రతిదీ పట్టించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అవకతవకలు జరిగినాయి. ఎట్లా జరిగిందంటే ఆర్టికల్ 371కి స్ఫూర్తి వ్యతిరేకంగా జూన్ నెంబర్ 124 ఇవ్వడం వల్ల కూడా జరిగిందని అర్థం అనమాట. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఇప్పుడు కేసెస్ ఎన్ని రకాలు ఏంటారంటే అడ్మిషన్ స్టేజ్లో అనేసి ఒక 5-6 సార్లు ఉంటాయి. ఆ తర్వాత హైకోర్టులో ఎట్లా వింటారంటే పార్ట్ ఏడ్ అనేసి పర్పస్ అనేసి పార్ట్ ఏడ్ అంటే కొంతవరకు విన్నారు, తర్వాత మళ్ళీ వినాలనేసి అది క్యాప్షన్స్ అని అంటారు అనమాట. పార్ట్ ఏడ్ అనేసి అది పెట్టేసి ఒక 2-3 సార్లు అంటారు. మళ్ళీ కొన్నిసార్లు క్యాప్షన్ ఫైనల్ ఇయరింగ్ అని పెట్టేసి
అది కూడా మళ్ళీ ఇంటనే ఉంటారనమాట. కొన్నిసార్లు ఫర్ ఆర్డర్స్ అనేసి ఆర్గ్యుమెంట్స్ ఇంటర్, లేకపోతే ఆ రోజు ఆర్డర్స్ అట్లా ఇస్తారు అనుకుంటా. అది ఫైనల్ జడ్జిమెంట్ అవే అనమాట. మరి కొన్నిసార్లు ఇప్పుడు ఏపీ గ్రూప్ 1 ఉంది అనమాట. అది క్లారిఫికేషన్ కాస్ట్యూమ్ కింద పెట్టేసి ఉంటున్నట్టుంది. అంటే ఇన్ని రకాల పర్పస్ ఉంటాయి అనమాట. మరి సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారు, మెన్షన్ మెమోలో డేట్ ఇవ్వాలన్నమాట. అంటే ఏప్రిల్ 2న జరిగిన ఆర్గ్యుమెంట్లో మనకి తర్వాత ఇప్పుడు ఇంటర్మ్ కేసు అనేది ఇవ్వాలన్నమాట. అంటే రిజిస్టర్ చేయాల్సిన రిజిస్ట్రీ ఆఫీస్ చేయాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు వాళ్ళు తప్పు చేశారనమాట. జడ్జెస్ తప్పు చేశారనమాట. కోర్టు నెంబర్ 12 తప్పు చేశారనమాట. కాంట్రాక్ట్ కేసు కూడా వేయచ్చు అనమాట. రిజిస్టర్ ఆఫీస్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ అనేది వాళ్ళు మళ్ళీ వేరే పెన్ చేసి ఇస్తారు కాంట్రాక్ట్ కేసు కాబట్టి. ఇది మళ్ళీ ఎవరికి వెళ్తాయంటే దాదాపు ఖచ్చితంగా మళ్ళీ సెకండ్ బెంచ్కి వెళ్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ చేయాల్సిన పనిని కోర్టు నెంబర్ 2 చేసిందని అర్థం అనమాట. మరి వాళ్ళు తర్వాత డేట్ ఇచ్చి అడ్మిషన్ మీద వాదన అంటే కేసులో బలం ఉందా లేదా అనేది సెలెక్ట్ కాని విద్యార్థుల తరపున వినాలి. అంతే తప్పించి అదే రోజు ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఆడ హైకోర్టు జడ్జి రిజిస్టర్ ఆఫీస్లో కూర్చొని అడ్మిషన్ చేసిండు. ఆయన అడ్మిషన్ చేసినాక మీరు ఇట్లా కుట్టేయడం కుదరదు అనమాట. ఎందుకంటే హైకోర్టు జడ్జి మీ ఆడ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఏమి తెలివి తక్కువ వాళ్ళు కాదని అర్థం అనమాట. ఇప్పుడు మనకి ఇది ఏ పార్టీ అయినా, పార్టీ అనే కాదు, గవర్నమెంట్ వేరు పార్టీ గవర్నమెంట్ ఉన్నా తెలంగాణ వాళ్ళు అనేసి వాళ్ళ దగ్గర మనీ ఉండవు అనేసి మరి ఎట్లనో చూస్తారు అనమాట. ఇవన్నీ మీరు గమనించాలి. ఏది గమనిస్తే దాని మీద అప్పుడే కేసు చేయడం, ఫైట్ చేయడం చేయాలి. మహిళలు తక్కువ సీట్లు వస్తే మనకి ఎందుకనేసి ఊరుకుంటే అది ఇంకో రకంగా అవకతవకల జారికి తీస్తుంది అనమాట. అంటే స్లైడింగ్ చేస్తారు అనమాట. మంచి ర్యాంక్ ఇస్తారు వాళ్ళు, మంచి పోస్ట్కి వెళ్ళకుండా వేరే పోస్ట్కి వెళ్తారు. తర్వాత అబ్బాయిలు వచ్చేసి ఈ పోస్ట్కి జాయిన్ అవుతారు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు రిలీజియన్, ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడు హైరార్కీ అని అంటారు కదా. ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉందో సొసైటీ అట్లనే ఉందని చూస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం కష్టపడి జాబ్ తెచ్చుకుంటే మన భవిష్యత్తు మారుతుంది, అట్లయితే అనమాట. కానీ సమాజంలో ఫార్వర్డ్ క్లాసెస్ వాళ్ళ స్థితిలో అట్నే ఉండాలనేసి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఎక్కువ వేసి సరిగ్గా చదువుతున్నట్టు లేదనమాట. మరి ఇక్కడ బీసీ వాళ్ళు ఏమీ లేకుండా చాలా కష్టపడి చదివి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మరి అట్లా జరగవద్దు అనేసి ఇన్ని అవకతవకలు కూడా ఇస్తారు అనమాట. ఏంటంటే సమాజం అనేది చేంజ్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఏంటంటే పై వాళ్ళు పైన, కింది వాళ్ళు కిందనే ఉండాలనేసి. మరి ఇట్లా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ తప్పు చేస్తే తప్పనమాట. ఇది కూడా మీరు గమనించాలి. ఏంటంటే ఇప్పుడు కూడా సమాజం అనేది మార్పుని అంగీకరించాలన్నమాట. ఇచ్చిన ఇట్లా అట్నే ఉండాలని చూస్తారు అనమాట. మీరు అది కూడా దృష్టిలో పెట్టుకుని అలర్ట్గా ఉండాలి. ఏంటంటే అవకతవకలు జరుగుతాయో అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనం పాయింట్స్ చూస్తే సెలెక్ట్ కాని విద్యార్థులు అయితే దాదాపు 100 పాయింట్స్ ఉన్నాయి అనుకుంటే 100 పాయింట్స్ కూడా సెలెక్ట్ కాని విద్యార్థులు అయితే ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మన తెలంగాణ గ్రూప్ 1లో జడ్జిమెంట్ అనేది సింగిల్ బెంచ్ సెలెక్ట్ కాని విద్యార్థులకు అనుకూలంగా ఇచ్చిండే. సెలెక్ట్ అయిన విద్యార్థులకు అనేది హైకోర్టు డివిజన్ బెంచ్ సెలెక్ట్ అయిన విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ పరీక్ష కమిషన్కి సపోర్ట్గా ఇచ్చింది. అటువంటిప్పుడు రెండు వేరు పరస్పర విరుద్ధ ఆదేశాలు ఉన్నాయన్నమాట. మరి అటువంటిప్పుడు అడ్మిషన్ మీద కేసు వినాలన్నమాట. అంటే ఆ రోజు మెన్షన్ మెమో ఉంది. మెన్షన్ మెమో అంటే తర్వాత డ్యూటీ ఇచ్చేసి మేము అడ్మిషన్ మీద అంటే కేసుల బలం ఉందా లేదా అనేసి కోర్టు నెంబర్ 2 అనేది అడ్మిషన్ స్టేజ్లో వినాలన్నమాట. అంతే తప్పించేసి మేము అదే రోజు కొట్టేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ రెండు పరస్పర విరుద్ధమైన ఆదేశాలు ఉన్నాయి. కనీసం అది అడ్మిట్ చేయడం అంటే ఆల్రెడీ అడ్మిట్ అయింది అనమాట. హైకోర్టు జడ్జి రిజిస్టర్ ఆఫీస్లో కూర్చున్నానే డిసైడ్ చేసింది అనమాట. మీరు అడ్మిషన్ స్టేజ్ మీద ఇంకా పూర్తి డీటెయిల్గా తర్వాత డీటెయిల్కి వినాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ కనీసం వినాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే
రెండు వేరు వేరు ఆధారాలు ఉన్నాయి. సింగిల్ బెంచ్ క్లియర్గా చెప్పారనమాట. ఇక్కడ పూర్తి అవకతవకలు జరిగినాయి, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంత క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయి అనేసి చెప్పినారనమాట. ప్రూఫ్స్ అంటే ఇది రిట్ పిటిషన్ అనమాట. రిట్ పిటిషన్ అంటే గవర్నమెంట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలకి సరైన రీజన్ లేదనమాట. అంటే సరైన రీజన్ అంటే వాళ్ళు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునేసి ర్యాండమైజేషన్ చేయలేదు. హాల్ టికెట్ 2 సార్లు ఇచ్చారనమాట. ఎందుకంటే ఓఎంఆర్ మీద టాప్లో ప్రింట్ చేసారనమాట సీరియల్ నెంబర్ ఉన్నాక ఇంకేంది దాని ప్రకారం ఎగ్జామినేషన్ సెంటర్స్కి అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట. మరి మళ్ళీ కొత్త హాల్ టికెట్ వేయాల్సిన అవసరం లేదనమాట. అట్నే ఇంకా అది మోటరేషన్కి ఎవాల్యుయేషన్కి థర్డ్ టైంలో ఓఎంఆర్ బాబులు 5,558 5,000 పైన చిల్లర పేపర్స్ థర్డ్ ఎవాల్యుయేషన్కి వెళ్తే వాళ్ళకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మార్క్స్ చేస్తుంది, లేకపోతే తక్కువ చేస్తాయి. వాడు అసలు ఓఎంఆర్ లేదనమాట కంప్యూటర్లో ఫీడ్ చేయడానికి. ఇప్పుడు నేను గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే చాలా అవకతవకలు జరిగాయి అనమాట ఆఫీస్లో. నేను అవన్నీ తట్టుకోలేక ఆఫీస్కి పోవడం బంద్ చేసినాను అనమాట. మరి ఆఫీస్కి పోవడం బంద్ చేస్తే వాళ్ళు నేను ప్రతిదీ సిన్సియర్గా రూల్ ప్రకారం చేసిన అనమాట. మరి చాలా రోజులు పోలేదు అనమాట. తర్వాత నేను అక్కడ పోయి కలెక్టరేట్లో ఇస్తే వాళ్ళు నాకు వేరే చోట ట్రాన్స్ఫర్ అన్నారనమాట. నేను తప్పు చేయనప్పుడు నేను పోను, ఎందుకంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అనమాట. అక్కడ చాలా అవకతవకలు ఉంటే అదన్నా మీకు తెలుసు అనమాట. మరి అటువంటిప్పుడు పోలే అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే కొన్ని ఇయర్స్ అట్లా అయిపోయింది అనమాట. 5 years కూడా అట్లా అయిపోయింది అనమాట. 5 years అయిపోతే ఆటోమేటిక్గా రిజిగ్నేషన్ అవుతాయి అనమాట, రాజీనామా చేసినట్టు అవుతాయి అనమాట. ఇప్పుడు దాదాపు ఎంత అయిందంటే 10 years కూడా అయిపోయింది అనమాట. ఇది మార్చ్ కదా, మార్చ్ అయిపోయిందంటే 10 years కూడా అయిపోయింది అనమాట. అయితే అప్పుడు ఏం జరిగిందంటే నేను పోలేదు అనమాట. 5 years అయిపోయింది. ఆ 5 years అప్పుడు నేను చెప్తే నేను కరెక్ట్ చేస్తా అంటే అప్పుడున్న ఆఫీసర్ ఆఫీసర్ అనేది సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు అనమాట. మరి నా రూల్స్ ప్రకారం పోతుంటే నానే నచ్చలేదని చెప్పినారు అనమాట. మరి నేను రూల్స్ ప్రకారమే పోతా అనేసి నేను పోలేదు అనమాట. కలెక్టర్ ఆఫీస్ పోతే ఆయన వేరే చోటు ట్రాన్స్ఫర్ అని అన్నారు అనమాట. నేను పోయేదే లేదు, ఎందుకంటే అవకతవకలు నా వల్ల కాదనేసి అనమాట. అప్పుడు ఏమైందంటే నేను పనిచేసిన చోట ఆఫీసర్కి తర్వాత ప్రమోషన్ అయిన అనమాట. వాళ్ళు డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. వాళ్ళు తర్వాత 2020లో అట్లా ఏసీబీకి పట్టుపడారు అనమాట. మీరు చూసి ఉంటారు. అప్పట్లో డిప్యూటీ కలెక్టర్ ఒక ఆర్డీఓ 2020లో అట్లా దొరికిరని పడింది అనమాట. ఆ తర్వాత నేను 5 years లోపు నేను పనిచేసిన చోట ఆర్డీఓ ఉంటే ఒకతను ఎక్కువ పనిచేసిండు అనమాట. అతను ఆర్డీఓ కూడా తర్వాత మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2023 తర్వాత ఆయన కూడా అడిషనల్ డిప్యూటీ కలెక్టర్ రేంజ్లో ఉన్నప్పుడు, అంటే దాదాపు ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ రేంజ్ పైన అనమాట. అప్పుడు కూడా ఆయన కూడా దొరికిపోతాడు అనమాట. మరి అంటే ఒకరేమో నేను డైరెక్ట్ పనిచేసిన ఆఫీస్లో ఉన్న వాళ్ళు, ఇంకోరేమో ఆ ఆఫీస్ పరిధిలో నేను పనిచేసిన ఆఫీస్ వస్తాయి అనమాట. వాళ్ళు కూడా దొరికిపోయారు అనమాట. మరి ఆ కలెక్టర్ ఒకసారి నన్ను సస్పెండ్ చేయడానికి ఆఫీస్కి వచ్చారనమాట. ఆఫీస్కి వచ్చేసి సస్పెండ్ చేద్దామని చూసారనమాట. మరి ఆఫీస్లో ఏమైందంటే ఆడ చాలా జరిగిందనమాట. ఏంటంటే ఆఫీస్లో ఎవరి పని వాళ్ళు, ఎవరు మనీ వాళ్ళ మీద ఉండేసరికి అలా జరగలేదనమాట. కలెక్టర్ని జనాలంతా నిలదీశారనమాట. సస్పెండ్ ఆ రోజు ఏం కాలేదనమాట. అంటే నాకు సస్పెండ్ అవ్వలేదనమాట. 5 years అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు మార్చ్కి 10 years అయిపోయింది అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1 ఎస్ఐ పోస్టులు, సిఐ పోస్టులు ఉన్నవాళ్ళు, లేకపోతే టీచర్స్ పోస్టులో ఉన్నవాళ్ళు, లేకపోతే వేరే డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, మీరు గ్రూప్ 4 రాని వాళ్ళ కింద పనిచేయడం ఇష్టం లేకపోతే ఏం చేస్తారంటే
మీరు వాళ్ళ వాళ్ళకి సంపాదించుకోనికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు సింగిల్గా ఉండేసి అంటే కుటుంబ బాధ్యతలు ఎటువంటి బాధ్యతలు లేకపోతే మీరు కూడా రిజిస్ట్రేషన్ చేయండి. ఎందుకంటే అప్పుడు మీరే మీ శ్రమని తోనే పనిచేసి ప్రజలకు న్యాయం చేస్తారు అనమాట. అటువంటిప్పుడు మీరు బయటికి పోతే బండి అనేది పడిపోతుంది అనమాట. ఎందుకంటే పనిచేయని వాళ్ళు అందరూ మన మీద దృష్టి పెట్టిన వాళ్ళు ప్రజలకు ఏం చేయలేరు అనమాట. మరి అటువంటిప్పుడు ప్రజలకి అన్యాయం జరుగుతుంటే ప్రజలు అసలు పని చేయకపోతే ప్రజలే గవర్నమెంట్ అడుగుతారనమాట. అది నేను చెప్తున్నాను అనమాట. ఎవరికైనా కుటుంబ బాధ్యతలు లేకపోతే మీరు పూర్వాల కింద కూడా పనిచేయడం ఎందుకు అనుకుంటే రిజిగ్నేషన్ చేసి బయటకు వచ్చేసి స్టాక్ మార్కెట్ మీద అన్నా లేకపోతే వేరే వ్యవసాయం అన్నా అట్లాంటి పనులు చేసుకోండి. ట్యూషన్ లాంటివి అన్నా చేసుకోండి. అంతే తప్పించేసి గ్రూప్ 4 కూడా రాని వాళ్ళ కింద పనిచేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మీరు సిన్సియర్గా పనిచేస్తుంటే వాళ్ళు ఆస్తులు కూడా కూడబెడతారు అనమాట. మీరు వాళ్ళ అవినీతికి మీరు సహకరించినట్టు అవుతుంది అనమాట. అది మొన్న ఏప్రిల్ 1వ తేదీన నిరంజన్ రెడ్డి అబద్ధాలకి అంతమే లేకపోతుండేది. ఆయన ఏం చెప్తున్నా అంటే 8 రోజులు హైకోర్టు డిసిజన్ పెంచి ఉన్నది అని చెప్తున్నాను అనమాట. హైకోర్టు డిసిజన్ పెంచి 5 రోజులు అయినాయి అనమాట. ఆయన 8 రోజులు లేకపోతే 9 రోజులు అయినారు, ప్రతి పాయింట్ విన్నారు అని చెప్తున్నారు అనమాట. మరి అది ఆయన అబద్ధాలు చెప్పడం అంటే నేను చాలాసార్లు చెప్పినట్టుంది అనమాట. అబద్ధాలు చెప్పడం అంటే దాదాపు ఇప్పుడు నేను చెప్పడం ఏం లేదు. అబద్ధాలు అంటే ఆ, చాలా చాలా మూసాలని అర్థం అనమాట. అది మీరే అర్థం చేసుకోవాలి. అబద్ధాలు చెప్పడం అంటే చాలా ఘోరమైన విషయం అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ మనం ప్రింట్ చేస్తాం అనమాట. మరి ప్రింట్ చేసినప్పుడు బ్యాంక్స్ అనేవి కొంతమందికి లోన్స్ ఇచ్చేసి లోన్స్ రైట్ ఆఫ్ చేస్తున్నాయి అనమాట. అట్లాంటప్పుడు ఏమవుతాయంటే మన దగ్గర ఉన్న రూపాయి విలువ కూడా కొద్దిగా తగ్గిపోతాయి అనమాట. అంటే వేరే చోట అవినీతి జరిగితే మన విలువ కూడా మనకే తగ్గిద్ది అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఏం జరుగుతుందంటే సమాజంలో ఏం జరుగుతుందంటే కొంతమంది ఎక్కువ సంపాదించుకుంటారు అనమాట, ఎక్కువ ఖర్చు పెడతారు అనమాట. వాళ్ళు తక్కువ ఖర్చు పెడతారు. మరి గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఎక్కువ రూల్ ప్రకారం కట్టట్లేదు అనమాట. అప్పుడు ఏమవుతాయంటే మనం కష్టపడిన వాళ్ళకి ఇది ఇట్లా అవుతాయి అనమాట. ఏంటంటే ఏ జూరిజం గేమ్ అని అంటారు అనమాట. ఏంటంటే ఇప్పుడు గోల్డ్ అనేది పూర్వకాలంలో కరెన్సీగా ఉంటాయి అనమాట. గోల్డ్ ఉంటుంది. అవైతే ఇప్పుడు కొత్తగా గోల్డ్ వస్తే ఏమవుతాయంటే మన దగ్గర ఉన్న గోల్డ్ వాల్యూ తగ్గిద్ది అనమాట. అంటే మనీ ప్రింట్ ఎక్కువ చేస్తుంటే మన దగ్గర ఉన్న మనీ తగ్గుద్ది అనమాట. ఇది క్రిప్టో కరెన్సీలో తెలుసు కదా. క్రిప్టో కరెన్సీ అనేది స్టాండర్డ్ ఒకే దగ్గర ఉంటుంది అనమాట. అలాంటప్పుడు కొత్త జనరేట్ అవ్వడం మనం ఉండే అనమాట. అటువంటిప్పుడు క్రిప్టో కరెన్సీ దాదాపు అందరు పంచుకోవడం లాంటివి అవుతాయి అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే చెప్పడము రావట్లేదు. జీరో సమ్ గేమ్ అంటే కొంతమంది ఎక్కువ సంపాదించుకుంటారు, మళ్ళీ రూల్స్ ప్రకారం ట్యాక్స్ కట్టట్లేదు అనమాట. ఏదో కొంతమంది బిల్డింగ్ కట్టిన వాళ్ళకి ఏదో చిల్లర పడేస్తారు అనమాట. మరి వాళ్ళు ఎక్కువ మనీ అయిపోతున్నాయి, లేని వాళ్ళకి అసలు ఏం అవ్వట్లేదు అనమాట. మరి రూల్స్ అప్లై చేస్తున్న వాళ్ళు, జాబ్ ఎక్కిన వాళ్ళు అప్లై చేయాలి, కానీ వాళ్ళు కూడా ఏదో చిల్లర తీసుకునేసి వాళ్ళని పెడుతున్నారు. అందుకని ఇన్ని ప్రాబ్లమ్స్ అనమాట. ఈ సాధన్ పరిస్థితి కూడా కొద్దిగా మన దగ్గర కొద్దిగా తప్పు ఉన్నాడు. నాయన కూడా ఇప్పుడు ఏంటంటే నేను కూడా చెప్పాను అనమాట. ఏంటంటే ఇప్పుడు మన నెల సీనియర్స్ ఉన్నాం అనమాట. కొంతమంది సిన్సియర్ కూడా మంచిగా రాష్ట్రమని అనుకున్న వాళ్ళు మోటివేషన్ అడుగుతున్నారు అనమాట. మోటివేషన్ కాకుండా హైకోర్టు డివిజన్ బెంచ్లో రియాల్యూషన్ కూడా అడిగారు అనమాట. రియాల్యూషన్ తప్పని ఆ తర్వాత జడ్జిమెంట్ తర్వాత నేను చెప్పిన అనమాట. మరి
అయితే ఆ తర్వాత మొన్న 2వ తేదీ ఏమన్నారంటే మళ్ళీ మోటివేషన్ అడిగారు అనమాట. నేను దీన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మోటివేషన్ సరైన పద్ధతి కాదు. ఇప్పుడు 2 సార్లు ఇచ్చడం 3 సార్లు ఇచ్చడం ఎగ్జామ్ వేరియబిలిటీ అనేది పోదనమాట. దాదాపు నేను కూడా కరెక్ట్ అనమాట. సీనియర్స్ కాబట్టి మంచిగా రాస్తాం అనుకున్న వాళ్ళు కూడా కాబట్టి మోటివేషన్ అడిగితే దాదాపు కరెక్ట్ అవుతుంది. కానీ వాళ్ళు కొద్దిగా ఉండాల్సిందే. ఏంటంటే గ్రూప్ పెట్టుకొని పూర్తిగా డిస్టెన్స్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అవకతవకలు ఎక్కువ ఉన్నాయి అనమాట. మోటివేషన్ అంటే ఈడ మన 2వ తేదీ ఆ ఒక్క పాయింట్లో పోయినట్టు అనిపిస్తుంది అనమాట. నేను కూడా చెప్పినాను అనుకోండి, మోటివేషన్ అడిగితే అడగొచ్చాను నేను తర్వాత వీడియోలో చెప్పినాను అనమాట. జడ్జిమెంట్ వీడియో తర్వాత చెప్పినాను అనమాట. కానీ అవకతవకలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదే పాయింట్ ట్రై చేయాల్సి ఉంది. కానీ సాధారణ తర్వాత వస్తే మరి ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నట్టున్నాయి. మరి ఆయన చెప్పింది అనమాట. అది కరెక్ట్ పాయింట్ అవుతుంది. కానీ మనం ఇంకా డీప్గా అనలైసిస్ చేయాల్సి ఉండేది. మోటివేషన్ కూడా అడగకుంటే కొద్దిగా ఛాన్స్ ఉండేది అనుకుంటా. ఆ తర్వాత ఇవి రిపబ్లిక్ అనేది 2005 గ్రీక్లో సోక్రటిస్ రాసింది అనమాట. అవునా, 5,000 సంవత్సరాల క్రితమే రిపబ్లిక్ అనే బుక్ రాసింది అనమాట. ధనవంతులు బలవంతులు ఏది కరెక్ట్ అనుకుంటే అదే జస్టిస్ అని అంటారు అనమాట. మీరు కూడా దాదాపు మనందరికి అర్థమైంది అనమాట. అటువంటిప్పుడు ఇక పైన సిన్సియర్ ఎన్ని రకాలు అంటే అన్ని రకాలుగా వెళ్ళండి. ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు. జడ్జెస్ని విమర్శించడం లేదు, ఆర్డర్స్ని విమర్శిస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం కావాలనుకుంటే రివ్యూ పిటిషన్ వేయచ్చు. క్యూరేటివ్ అని అన్నారు. మరి క్యూరేటివ్ అంటే ఇది ఆర్డర్స్ కాబట్టి జడ్జిమెంట్ కాదు కాబట్టి ఎక్కడో లేదు తెలియదు అనమాట. మనం ఇక్కడ కాంటాక్ట్ పిటిషన్ కూడా వేయచ్చు అనమాట. ఎందుకంటే హైకోర్టు రిజిస్టర్ చేయాల్సిన పని వాళ్ళు చేసిరన్నమాట. ఎందుకంటే వేరు వేరు కేసెస్ ఆ రోజు నేను మొత్తం మొదటి కాంతి చూస్తున్నాను అనమాట. చూస్తుంటే ఏమున్నాయంటే వాళ్ళు 2 వీక్స్ 4 వీక్స్ పాస్ కింద లంచ్ తర్వాత ఇంటమనేసి అట్లా ఉన్నాయన్నమాట. మనం ఒక్క కేసు మాత్రమే ఆ రోజు క్యాన్సిల్ చేశారనమాట. మరి ఇట్లాంటి ఎప్పుడు జరగలేదన్నమాట. అడ్మిషన్ అనేసి అంటే ఆ రోజుకి డేట్ ఇచ్చేసి తర్వాతకి అడ్మిట్ కింద కాస్ట్ని అడ్మిట్ కింద మన కేసు అనేది పూర్తి అనేసి అందులో బలం లేకపోతే వినాల్సిన అవసరం లేదనేసి అప్పుడు క్యాన్సిల్ చేయాలన్నమాట. అప్పుడు అడ్మిషన్లో పోయిందనే అర్థం అన్నమాట. అంతే తప్పించేసి ఆ మెన్షన్ మేము ఉన్నప్పుడు వాళ్ళు డేట్ ఇవ్వాల్సిన చోట చూపించారనమాట. మనం దీని గురించి కూడా అడగండి. ఏంటంటే సుప్రీంకోర్టు ఏమీ దేవుడు కాదు, వాళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటే ఎక్కువ కాదనమాట. కాంట్రాక్ట్ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉందన్నమాట. ఇంకా మన 90 days అవ్వలేదు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఎస్ఎల్పి కావాలంటే ఎస్ఎల్పి వేసుకోవచ్చు. అంతేకాకుండా 90 days తర్వాత కూడా కొన్ని ఇయర్స్ తర్వాత కూడా కొంతమంది వేస్తారు అనమాట. ఇవన్నీ గెడ్జెట్ ఉంది కదా, గెడ్జెట్లో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ప్రిలిమ్స్ రిజల్ట్ ఉంటాయి, మెయిన్స్ రిజల్ట్ ఉంటాయి. మెయిన్స్ రిజల్ట్స్లో ఉన్న మెయిన్ హాల్ టికెట్స్ అవన్నీ తీసిచ్చి వాళ్ళది అందులో కొన్ని ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అనేది గెడ్జెట్లో కూడా పడతాయి అనమాట. ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్స్ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాతకెళ్ళి ప్రిలిమ్స్ హాల్ టికెట్ అదే నెంబర్ చూపిస్తారనమాట. మరి హాల్ టికెట్ పూర్తి చేస్తేనే తెలుస్తాయి. వీడ ఏంటంటే తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్లో జరిగినప్పుడు స్టూడెంట్ గవర్నమెంట్ వచ్చినట్టు మన తెలంగాణలో వస్తే కావాలనుకుంటే మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫిల్మ్స్ ఆధారాలు లేవనేసి ఖచ్చితంగా క్యాన్సిల్ చేసే అథారిటీ ఉంటుంది అనమాట. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా క్యాన్సిల్ చేసే అథారిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గెడ్జెట్లో వాళ్ళకి ఫిల్మ్స్ రాసినట్టు ఎటువంటి ఆధారాలు లేవన్నమాట. మరి ఆడ మీన్స్లో ఫిల్మ్స్ హాల్ టికెట్ ఉందంటే కుదరదు. ఎందుకంటే లింక్ చూపెట్టాల్సిందే.